హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అందర్ బ్లాగ్. ఇది డేట్ వచ్చి October 13, 2025. సో ఫ్రెండ్స్, ఈ రోజు ఈ యొక్క బ్లాగ్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటీ అయితే ఉంది కదా, దీన్ని రివ్యూ చేస్తాను. సో దాదాపు 50 months తర్వాత రివ్యూ చేస్తాను అనమాట. మీకు తెలుసు కదా, నేను స్కూటీ 2021 జూలైలో తీసుకున్నాను. అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక వీడియో కూడా చేయలేదు అనమాట. ఈ వీడియో చాలా బాగా క్లిక్ అయితే అయింది. సో ఇప్పుడు కూడా 10,000 వ్యూస్ అయితే వస్తున్నాయి అనమాట. చాలా సర్చింగ్ అయితే పోయింది. సో చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వీడియోలో ఏమేమి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, ఎలా యూజ్ అయింది, ఇప్పుడు ఎలా ఉంది బండి మొత్తం అయితే చూపిస్తాను మీకు. ఇప్పుడు వీడియో మొత్తం అయితే చూడండి. నా పేరు సదాత్. వెల్కమ్ టు మై ఛానల్ సదాత్ వ్లాగ్స్. ఫస్ట్ బండి లుక్ అయితే మీరే చూడండి. సో అప్పటికి ఎప్పటికి ఎలా అయితే మారింది. సో వైట్ కలర్ కదా. ఇంకోటి తీసుకుని మీకు తెలుసు కదా, June 30కి బుక్ చేస్తున్నాను 2021లో. ఈ తెలుగు ఛానల్ స్టార్ట్ అయినప్పుడే. కానీ July 30కి అయితే బండి వచ్చింది, 1 month తర్వాత బుక్ చేసినప్పుడు. మీకు తెలుసు కదా, ఆ వీడియో చూడకపోయినా చూడండి. దాదాపు 2025 October 4 years, అంటే జూలైకి 4 years కదా, అంటే 12 months కంటే 48 months. ఆగస్టు సెప్టెంబర్కి 50 months అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో నేను ఎగ్జాక్ట్లీ 10,000 కిలోమీటర్ తిరిగిన తర్వాత చేద్దాం అనుకున్నా, కానీ 3 months బిఫోర్ 10,000 కిలోమీటర్ రీడింగ్ అయితే అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ప్రెసెంట్ 11,000 దాదాపు అయితే ఉంది. ఇప్పుడు బ్లాగ్ చేయాలి కాబట్టి చేశాను, మళ్ళీ కుదరదు అనమాట. పెరౌండ్ వీడియోస్ కంటిన్యూ ఉన్నాయి, అందుకు చేశాను. మీరు చూడండి, ఇప్పుడు ఎన్ని కిలోమీటర్ తిరిగిందో మొత్తం చూపిస్తాను. సో ఇప్పుడు బండి చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి, లుక్ కానీ ఇది కానీ మొత్తం అడ్వాంటేజ్ ఏమి, డిసడ్వాంటేజ్ ఏమి, నాకు ఏమైతే వచ్చిందని చూపిస్తాను రండి. సో ఆన్ చేస్తానని చూడండి ఫస్ట్. సో బండి ఆన్ చేస్తానే ఎన్ని కిలోమీటర్ తిరిగిందని అప్పటి కూడా నేను చూపిస్తాను కదా. సో ప్రూఫ్ కోసం చూపిస్తాను చూడండి. ఆన్ చేస్తానే ఇలా వేరే వస్తుంది కదా. ఇక్కడ చూడండి, 10,971 కిలోమీటర్స్, సారీ 10,371 కిలోమీటర్స్ 0.1 అనమాట. సో ఇది కొంచెంసేపు అయితే ఉంటుంది అండి. చూడండి, మళ్ళీ జీరో అయితే పడిపోతుంది కదా. సో చూడండి, అంటే ఇప్పటి నుంచి స్టార్ట్. అది అప్పుడే చూపించిన రీడింగ్ వచ్చి, అంటే బండి స్టార్ట్ తీసుకున్నప్పటి నుంచి అని అనమాట. ఇప్పుడు ఇది వచ్చి ఇక్కడ నుండి ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నాం కదా. ఇప్పుడు మనం ఇండియాకి బయలుదేరితే ఎన్ని కిలోమీటర్ మనం ఆఫ్ చేసే వరకు ఎంత తిరిగినామని చూపిస్తుంది. ఇక్కడ వోల్స్, ఇక్కడ స్పీడ్ మొత్తం అయితే తెలుసు కదా. సో ఇప్పుడు ఆఫ్ చేస్తాను చూడండి. ఆఫ్ చేస్తానే సౌండ్ అయితే వస్తుంది కదా. ఇదైతే ముందు నుంచి అలాగే ఉంది. సో అప్పుడు కూడా చూపిస్తున్నాను. ఇంకా ఇది కీస్ చూస్తున్నారు కదా. సో ఈ కీస్ అప్పుడు ఇలా ఇప్పుడు వచ్చిన సౌండ్ ఇలా బటన్ ప్రెస్ చేస్తే వచ్చేది కదా. కానీ 4 years అయిపోయింది, ఇప్పుడైతే పని రావట్లేదు అన్నమాట ఇది. సో 2 keys అయితే ఉన్నాయి. ఇది ఒకటే వాడుతాండేది మేము, అదైతే ఇంకా యూజ్ చేయలేదు. సో ఆ కీస్ అయితే ఇండోర్ డిఫరెన్స్ ఇది. సో దీంట్లో అయితే పనికి రావట్లేదు, చాలా సార్లు యూజ్ చేస్తాను కాబట్టి. బ్యాటరీస్ అయితే వెళ్ళిపోయినాయి. ఇంకా బండి ముందరైతే చూపిస్తాను రండి. సో వ్యూ చూడండి. సో ఇదైతే కొంచెం కదులుతాను అనమాట 2-3 times. ఇంకా నెంబర్ ప్లేట్ అయిపోయింది. ఇక్కడ చూడండి లోగో. ఇక్కడ అప్పుడు ఇన్ఫర్మేషన్ చెప్పినాను కదా మీకు. సో ఇక్కడ ఈ సింబల్ అయితే ఉంది కదా. ఈ సింబల్ అయితే సబ్సిడీ అనమాట. మీకు తెలుసు కదా, ఈ బండి సబ్సిడీలో వచ్చింది. ఈ సింబల్ ఉండే బండి అన్ని సబ్సిడీ వస్తాయి. ఇంకా హీరో ఎలక్ట్రిక్. ఇంకా 2 టైర్స్ చూడండి. దీనిలో టైర్స్ అయితే మారుతాం ఫ్రెండ్స్ మేము. ఇంకా తర్వాత వచ్చి బ్యాక్ సైడ్ కూడా చూడండి. సో ఒక గడ్డ అయితే మారుతాం అనమాట, ఒకసారి ఇది అయిపోయింది. ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడ సాకెట్లో కదా ఛార్జింగ్ పెట్టుకునే సాకెట్లో. ఇక్కడ ఇది పవర్ కేబుల్ అనమాట. పవర్ కేబుల్ అంటే మనం ఎక్కడైనా సిటీస్ లో పోయినప్పుడు పెట్రోల్ బంక్ దగ్గర ఉంటుంది కదా, అలాగే సేమ్, అంటే ఎమర్జెన్సీ చార్జర్ లాగా. ఇదైతే ఒక్కసారి కూడా ఇచ్చేయలేదు. ఇంకా ఇదైతే స్టార్టింగ్ మేము ఛార్జింగ్ పెట్టేవాళ్ళం దీంట్లోనే, ఇప్పుడు అలాగైతే కాదు. ఇంకా ఇక్కడ చూడండి. సో ఇక్కడ కొంచెం ఇదైతే అయిపోయింది ఫ్రెండ్స్, అంటే కొంచెం డ్యామేజ్ లాగా, అంటే హోల్ పడేది కానీ ఫిట్టింగ్ అయితే అంత ఇది లేదు, ఎందుకంటే ప్లాస్టిక్ కదా మొత్తం ఇది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, బ్యాక్ సైడ్ కూడా ఇదైతే ఎక్స్ట్రా ఫిట్టింగ్ అప్పుడు 210 rupees చేసుకుంది కదా. ఈ మొత్తం ఫిట్టింగ్ మొత్తం 2-3 times చేసినాం అనమాట మేము, అందుకే కొంచెం సరిగా ఫిట్ కాలేదు లోపల కూడా. ఇక్కడ ఇప్పుడు ఇది ఏదో సీట్ చూడండి ఇక్కడ. సో సీట్ వచ్చి మొత్తం ఇదైతే అయిపోయింది, సీట్ అయితే మార్చాలా ఇప్పుడు. సో ఇక్కడ అది లైటింగ్, ఇక్కడ ఇండికేటర్, ఇది కేబుల్. ఒకసారి కూడా ఛార్జింగ్ అయితే పెట్టలేదు. సో తెలుసు కదా, కేబుల్ పెట్టి ఛార్జింగ్ పెట్టుకునేది. యాక్చువల్లీ ఇంకోటి ఇక్కడ చూడండి, ఇది ఎస్కలేటర్. ఇది కంపెనీ కాదనమాట వచ్చింది ఇది. అప్పుడు డ్యామేజ్ అయిపోయింటే ఎస్కలేటర్ పనిచేసేది కాదు, ఆటోమేటిక్ గా ముందరైతే వెళ్ళిపోయేది. అందుకే ఇదైతే ఎక్స్ట్రా మారుతున్నాము. ఇది కంపెనీ కేబుల్ అయితే, ఇదిగైతే కాదు అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు డిక్కీ అయితే ఓపెన్ చేద్దాము. సో ఈ సీట్ వచ్చి అంత ఇది బాగాలేదనమాట. ఇప్పుడైతే పడింది సీటు, ఒకసారి ఓపెన్ చేస్తే మళ్ళీ పడదు అనమాట. ఇప్పుడు సీట్ అయితే ఓపెన్ చేస్తాను చూడండి. సో సౌండ్ అయితే వచ్చింది కదా. సో ఇదే ఫ్రెండ్స్, ఇక్కడ అయితే చూడండి
2 బ్యాటరీలు కదా B2, ఇక్కడ చూడండి B1 అన్నమాట. సో ఇదే వచ్చింది ఎక్విప్మెంట్ B1 ఉంది కదా, ఇక్కడ ఇది మెయిన్ అనమాట. ఇక్కడ ఇది ఉంది కదా ఎంసీలు. సో మనం ఇంట్లో ఉంటుంది కదా సేమ్ అలాగే ఫ్రెండ్స్ ఇది. సో ఎప్పుడైనా వర్షం పడినప్పుడు స్టార్ట్ కాలేదు అనుకోండి, ఆఫ్ చేసి ఆన్ చేస్తే వస్తుంది అనమాట ఆటోమేటిక్గా. అంటే బ్యాటరీ ఛార్జింగ్ లెస్ అయిపోతుంది. ఇప్పుడు మాకు చాలాసార్లు ప్రాబ్లం అయితే వచ్చింది. లోపల జరిగే ఫ్రెండ్స్ మళ్ళీ సీట్ అయితే పడద్దు. మేము ముందు పవర్ కేబుల్తో ఛార్జింగ్ పెట్టేవాళ్ళం కదా, అంటే ఇది చూపించాం కదా ముందు ఇక్కడ ఛార్జింగ్ కేబుల్. కానీ ఇప్పుడు అలా కాదు, దాదాపు ఒక 1 year 2 years నుండి ఈ బ్యాటరీస్ అయితే తీసిన తర్వాత పెడతాను. సో ఇప్పుడు వద్దు తీసిన తర్వాత ఇంట్లో తీసుకొని పోయి రిమూవల్ బ్యాటరీ కదా, సో ఇంట్లో పెట్టుకుంటాను. సో ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఫ్రెండ్స్ దీని గురించి. సో దసరా ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ అయితే చూస్తున్నారు కదా. సో రివ్యూ కోసం వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. సో దాదాపు 15 months తర్వాత ఎలా ఉంది రివ్యూ అని. సో మెయిన్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ చెప్పినట్లయితే, సో తెలుసు కదా అప్పుడు రోడ్ ప్రైస్ 1,10,000 వరకు ఉండేది అనమాట. ఆ తర్వాత 20,000 సబ్సిడీ అయితే పడింది. ఆ తర్వాత హీరో కంపెనీ కూడా తగ్గించింది కదా, దాదాపు 40,000 వరకు తగ్గించింది మొత్తము. సో 66,000 అయితే అమౌంట్ పే చేస్తాము, మళ్ళీ 2,000 రూపీస్ ఎక్స్ట్రా అనమాట. సో బండి అయితే మెయిల్ ఫ్రెండ్స్ 4 years కి ఎన్ని పెట్రోల్ అయిపోయింది, 10,000 kilometers అయితే తిరిగింది కదా, మీరే లెక్కేసుకోండి ఎంతన్నా కూడా మాకు వస్తుంది అయినట్లే. ఇప్పుడు చార్జర్ కి మీకు తెలుసు కదా, నేను వీడియోలో చెప్తున్నాను 1 year ఇస్తాను అనమాట వారంటీ. ఇంకా బ్యాటరీకి అయితే 3 years. సో ఇప్పటికి 4 years అయిపోయింది. చార్జర్ కూడా పనికి వస్తుంది, అలాగే బ్యాటరీస్ కూడా పనికి వస్తుంది. కానీ 2 బ్యాటరీలో ఒక బ్యాటరీ వచ్చి సెకండ్ బ్యాటరీ ఆన్ చేస్తానే ఫుల్ అయితే రావట్లేదు. మైలేజ్ చెప్పినట్లయితే స్టార్టింగ్ లో నేను 60 అన్నాను కదా, ఒకటి 120 వచ్చేది, ఆ తర్వాత 100 కూడా వచ్చింది. నాకు తెలిసి ఇప్పుడైతే నా పరంగా అంటే కంటిన్యూగా అందాజు చెప్పలేను, కానీ 90-100 అయితే వస్తుంది ఫ్రెండ్స్ 2 బ్యాటరీలు కలిపి. ఫస్ట్ బ్యాటరీ అయితే వస్తుంది బాగా, సెకండ్ బ్యాటరీ అయితే తగ్గింది అనమాట పవర్. అది కూడా డిసడ్వాంటేజ్ చెప్పినట్లయితే, స్టార్టింగ్ మేము ఛార్జింగ్ ఇక్కడ కేబుల్ తో పెట్టేవాళ్ళం కదా, ఛార్జర్ పెట్టి నేను లాస్ట్ షూట్ చేసిన వీడియోలో చూపించాను కదా, ఇంట్లో మేము ఇంత బయట స్కూటీ పెట్టి లోపల నుంచి తీసుకొని కేబుల్ డోర్ కి చేసి పెట్టేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు. సో 2 సార్లు మాకు ఇక్కడ పవర్ సాకెట్ అయితే వెళ్ళిపోయింది అనమాట. ఆ పవర్ సాకెట్ కోసము మడేశ్వరాలో షోరూమ్ ఉండేది కదా, మడేశ్వర పోయి తీసుకుని వస్తున్నాను 2 times నేను. ఒకసారి అక్కడ కూడా బండి ఆగిపోయింది, మళ్ళీ ఒకసారి ఎక్స్ట్రా ఫిట్టింగ్ నేను కెమెరామెన్ పోయినప్పుడు కూడా స్టార్టింగ్ అప్పుడు కూడా మేము స్టార్టింగ్ నెగ్లెక్ట్ చేసిపోయినాం అనమాట. అంటే వేరే ఊర్లోకి పోతున్నామని ఫుల్ చేసి పోవాల్సింది ఛార్జింగ్, కానీ ఫుల్ కాకుండా వెళ్ళిపోయినాం అనమాట. కానీ అక్కడ పోయిన తర్వాత చూస్తే దారిలోనే మాకు ఆగిపోయింది ఛార్జింగ్. సో ఇలా మళ్ళీ పుట్టపర్తి అప్పుడు ఈ ఛార్జింగ్ సాకెట్ వల్ల 2 times పుట్టపర్తిలో ఛార్జింగ్ సాకెట్ వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. అంటే వేరే ఊళ్ళో పోయేటప్పుడు 2 బ్యాటరీలు ఫుల్ చేసుకుని పోతాము, కానీ అక్కడ పోయే వరకు కరెక్ట్ వచ్చేటప్పుడు దారిలో కొచ్చూరు దగ్గర 2 సార్లు ఆగిపోయింది అనమాట ఫ్యామిలీతో పోయినప్పుడు. ఇలా జరిగింది. అప్పటి నుంచి వద్దేవాదని మళ్ళీ ఆయన చెప్పేవాడే, రిపేర్ అయినా హిందూపేర్ అయినా తిమ్మప్ప అని ఆయన నంబర్ ఇస్తాను, డిస్ట్రిక్ట్ లో ఆయన చేస్తారనమాట, ఆయన రిపేర్ మొత్తము. ఆయన చెప్పినారనమాట బ్యాటరీలో రిమూవబుల్ బ్యాటరీ తీసుకు పెట్టుకోండి. దాదాపు 2023 అంటే ఒక 2 years నుండి బ్యాటరీ తీసి లోపల ఛార్జింగ్ పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇది బెస్ట్ ఉందన్నమాట. ఇదే డిసడ్వాంటేజ్ ముందైతే ఉండేది, ఇప్పుడు బాగుంది. ఇంకా ఇంకో డిసడ్వాంటేజెస్ ఇంకా ఇక్కడ ఎంత ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే అంత బాగాలేదు చూస్తారు కదా మీరే. హారన్ కూడా అంతే, స్టార్టింగ్ సౌండ్ వచ్చేది, ఆ తర్వాత హారన్ కూడా 2-3 times ఇప్పుడు కూడా హారన్ అయితే పనికి రావట్లేదు అనమాట. సో అది ఏమో లూజ్ చేయాలంట, లోపల చేస్తున్నారు. ఇంకా ఎక్స్ట్రా ఫిట్టింగ్ కూడా సరిలేదు. ఇంకా మిర్రర్ కూడా అంతే ఫ్రెండ్స్. ఇది ఎస్కలేటర్ మెయిన్. దాదాపు ఒక 1 year బిఫోర్ ఏమో ఎస్కలేటర్ బండి స్టార్ట్ చేస్తే చాలు అదంతా అదే మూవ్ అయ్యేది అనమాట. మళ్ళీ ఆయన ఫోన్ చేస్తే అది మార్చాలా, మళ్ళీ ఇంకా రాను ఇంకా ముందైతే వెళ్ళిపోతారంట. అంటే ఎవరన్నా అంటే కొట్టేచ్చు అనమాట, అట్లా అయితే ఉంటది. బ్రేక్ పట్టుకోవాలా, అందుకే మేము ఎస్కలేటర్ కూడా మార్చేస్తున్నాము. ఇంకా పవర్స్ అంతా అంతే ఫ్రెండ్స్. డిసడ్వాంటేజ్ ఏమైతే లేదు, ఇంతే బ్యాటరీ ఇచ్చి తీసుకొని పెట్టుకుంటే బెటర్ అనమాట. ఇంకా ఛార్జింగ్ కూడా అంతే దాదాపు 80-90 అలాగైతే వస్తుంది. వేరే వాళ్ళకి పోయే ముందు మాత్రం కంపల్సరీగా చేసుకుని ఫ్రెండ్స్, అంటే 2 బ్యాటరీలు ఫుల్ చేసుకుని పోండి. మేము లోకల్ తిరిగేది కదా, అందుకే అవసరం లేదు. 11,000 kilometers అయితే తిరిగినాము. 10,000 అప్పుడే వీడియో చేద్దాం అనుకున్నా, కుదరలేదు. సరే ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ అయితే ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే చెప్తున్నాను, కాస్టింగ్ మొత్తం చెప్తున్నాను కదా. ఇంకా అంతే ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ మోడల్ ఇప్పుడు ఏదో చాలా వస్తున్నాయి, ఎలక్ట్రిక్ బండ్లు చాలా ఉన్నాయి, నేను తీసుకుంది కాబట్టి రివ్యూ చేస్తాను అంతే ఫ్రెండ్స్. ఇంకా ఇదే మోడల్ నెక్స్ట్ కొన్ని వస్తున్నాయి నాకు తెలిసి. ఇక్కడ పెనుగొండ రైల్వే స్టేషన్ లో చేస్తాను వీడియో. ఇక్కడ టికెట్ తెగిపిస్తారు కదా, ఆయన ఒకసారి కూడా తీసుకున్నారు అనమాట ఇదే సేమ్ బండి. ఆ బండికి మళ్ళీ మా రిలేటివ్ల బండి వాళ్ళకి వచ్చి సేమ్ మోడల్, అప్డేట్ మోడల్, దానికి రివర్స్ వచ్చే ఆప్షన్ కూడా ఉంది, దీనికి అయితే లేదు. ఆ కలర్ గ్రే ఉంది, నేను వెయిట్ తీసుకున్నా. ఇతర ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ అయిపోయింది. మీకు వీడియో నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గుడ్ బై, టేక్ కేర్, నెక్స్ట్ వీడియోలో వెళ్దాం.